తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి వాతావరణం నెలకొంది. ఉదయం వేళల్లో ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే జనం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి నుంచి ఓ 4 నెలల వరకు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం కూడా లేకపోలేదు. అయితే జూబ్లీ హిల్స్ లో మాత్రం వాతావరణం రోజుకింత వేడెక్కుతోంది. పూర్తి వివరాలు ఈ వార్తలో చూద్దాం. 211 మంది నామినేషన్ వేస్తే ఆఖరికి 81 మంది మిగిలినరు. అందులో 3 పార్టీల లీడర్లు ఉన్నారు. అందరు కాయిదాలు చెకింగ్ చేసి కరెక్ట్ లేని 130 మంది కొట్టేసిరు ఆఫీసర్లు. ఉన్నోళ్ళ దాంట్లో కూడా ఎవరన్నా మా తోటి కాదనుకుంటే రేపు పేపర్లు వాపస్ తీసుకోవచ్చు. పోటీలో చాలా మంది ఉన్నారు కాబట్టి ఓట్ల మిషన్ పెట్టుడు కాని పని బ్యాలెట్ పేపర్ తెస్తారనే ప్రచారం నడుస్తుంది కదా. ఇదే మాట ఆఫీసర్లను అడిగితే మన దగ్గర 81 ఉన్నారు. 81 లో మాక్సిమం 5 ఈవీఎం వాడొచ్చు. దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఒక్క సెంటర్ 5 మిషన్లు పెడతారు. అందులో మనోళ్ళు ఎవరో దోలాడుకుని ఓటేయాలన్నట్టు. గట్లనే రేపు ఎవరన్నా వెనక పట్టు పడతారేమో చూసి సరిపోను ఈవీఎం మిషన్లు రెడీ చేస్తారట. ఇక ప్రచారం ముచ్చటకు వస్తే 3 పార్టీలు బాగానే కష్టపడుతున్నాయి. గల్లీ గల్లీకి పోతున్నారు, బస్తీ బస్తీ తిరుగుతున్నారు. డెవలప్మెంట్ పేరుతోటి కాంగ్రెస్, సానుభూతి నమ్మికతోటి బీఆర్ఎస్, మోడీ పతారతోటి బీజేపీ ఓట్లు అడుగుతున్నాయి. గల్లీ గల్లీలో గడప గడపలో తిరుగుతా ఉన్నాం. మంచి స్పందన ఉంది. 100% భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాం. ఆ సంతోషంతో ఇంకా ఇంకా గట్టిగా పనిచేస్తాం. లోకల్లో ఉంటాడు, ఆపత్ సాపత్కి వస్తాడని చాలా మటుకు నవీన్ యాదవ్ సార్ కిమ్మతిస్తున్నట్టే అగుపడుతుంది. ఎంఐఎం సపోర్ట్ ఉంది కాబట్టి ముస్లిం ఓట్లు కూడా గంపగుత్తగా ఈయనకే పడతాయి అంటున్నారు పబ్లిక్. ఇక బీఆర్ఎస్ మాగంటి సునీత మేడం కూడా ప్రచారంలో రువ్వడి చూపిస్తుంది. నా పెన్మిటి సీటు నాకే ఇయ్యాలని. ముఖ్యమైన లీడర్ అని ఫామ్ హౌస్ కు పిలుచుకొని చర్చల మీద చర్చలు చేస్తున్నాడు కేసీఆర్ సారు. మీరు వచ్చి ప్రచారం చేస్తే బాగుంటుందని అందరికి ఆయుష్ పడుతురట. ఇక కొందరికి కండువాలు కప్పి పక్కా మేము గెలుస్తాం అన్నాడు రామన్న. जुबली हिल्स में मुंह तोड़ जवाब दो, जमानत जब्त करो, कांग्रेस की जमानत जब्त करो, तब जाके एहसास होता है इनको, तब जाके पता चलता है. అసెంబ్లీలో ఓడించినారు, పార్లమెంట్ లో 0 సీట్లు ఇచ్చినారు. రేపు జూబ్లీ హిల్స్ కూడా అదే 0 రాబోతా ఉంది మీకు. అట్రోకు బీజేపీ దీపక్ రెడ్డి సార్గిన ప్రచారం జోరు వేస్తున్నాడు. ఆ 2 పార్టీలతో ఏం కాదు, ఈ తాపక్ నన్ను ఎమ్మెల్యేని చేస్తే జూబ్లీ హిల్స్ అలతే మారుస్తానేది ఈసారి మాట. ఎవల లెక్క ఎట్లున్నా అసలు లెక్క తేల్చేది ఓటర్లే.